हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్। మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి। కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర అనేది కనిపిస్తుంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు। ఫ్రెండ్స్, మీ దగ్గర ఇలాంటివి ఆవులు, గేదెలు, ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక 2 నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి। అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ పంపించండి। అంటే ఎన్ని గొర్రెలు, మేకలు ఉన్నాయి, వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, పొట్టేలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి, వాటి ధర ఎంత, మీ గ్రామం పేరు, మండలం పేరు, జిల్లా పేరు అనేది రాసి పంపిస్తే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం। సో మీరు వీడియోలు పంపించాల్సిన నెంబర్ అలీ ఖాన్ के आर के కనిపిస్తూ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి। సో ఇకపోతే ఈ గొర్రెలు వచ్చేసి మొన్న రీసెంట్గా మనం బేరం చేసాం। సో 2 గట్టలు ఉన్నాయన్నమాట, ఒకే వ్యక్తివి 2 గట్టలు ఉన్నాయి। ఈ స్క్రీన్ మీద కనిపించేది వచ్చేసి 64 గొర్రెలు ఉన్నాయండి। 64 నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి ఇవి। సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకున్నాక బేరాలు అనేవి చేయవచ్చు। వీడియోలో అయితే మనం బేరం ఎంత అనేసి చెప్తాం। సో మీరు దగ్గరకు వచ్చి కట్టను, ఇంతకుముందు కూడా పోయిన వీడియోలో కూడా నేను చెప్పాను, 1 గంట కాదు 2 గంటలైనా ఒక్కొక్క గొర్రెను మీరు పట్టి చెక్ చేసుకునేసి దీనికి ధర పెట్టొచ్చు అంటే మనం బేరం ఆడవచ్చు అనమాట। ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకొన దగ్గర పల్లెల్లో అనేటివి 64 నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అనేవి ఉన్నాయి। ఈ 64లో పళ్ళు పోయి ఉంటే, కాళ్ళు పోయి ఉంటే దాన్ని మీరు తీసి పక్కన పెట్టేయవచ్చు, అది తీసినాకే బేరం చేసుకోవచ్చు। లేదు 14 గొర్రెలు తీసేసి ఒక 50 గొర్రెలు తీసుకోవాలనుకుంటే దాని ధర మళ్ళీ వేరే రకంగా ఉంటుంది। సో ప్రస్తుతానికైతే 64 గొర్రెలు వచ్చేసి జత బేరం 28,500గా బేరం అనేది చెప్పినారు। బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది, ఖచ్చితంగా బేరం చేయవచ్చు। గొర్రెలన్నీ చూసుకున్నాక మనం అంత పెట్టొచ్చా పెట్టకూడదు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట। అన్ని సూడి మీద ఉన్నాయి, పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు। సో ఇంకొక కట్ట కూడా ఉంది, ఆ వీడియో నేను సాయంత్రం పెడతాను, అది కూడా కొద్దిగా రీజన్గానే వస్తూ ఉంది। సో ఇది కూడా మనకు ఒక మంచి ధరకు వస్తుంది, మీరు దగ్గరకు వచ్చి గొర్రెలు చూసుకున్నాక బేరం చేయవచ్చు। 64 గొర్రెలు అనేవి అమ్మకానికి